హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అరటికాయ కోఫ్తా కర్రీ. ఎప్పుడు చేసుకునే అరటికాయ కూరల్లా కాకుండా ఒక్కసారి ఇలా కోఫ్తా కర్రీ ట్రై చేయండి. చాలా రుచిగా మీకు కూడా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో 2 అరటికాయలు తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్లోని గాలి మొత్తం పోయాక మూత తీసి ఉడికించుకున్న అరటికాయలకు తోలు తీసి మెత్తగా స్మాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో మెత్తగా స్మాష్ చేసుకున్న అరటికాయను తీసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 పచ్చిమిర్చిల సన్నని తరుగు, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఓ ముద్దలా ప్రిపేర్ చేసి ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి హీట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్స్ను వేసి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కనుంచుకొని ఇప్పుడు బాండెల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓ రెమ్మ కరివేపాకు, 3 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు వేసి ఎర్రగడ్డ మెత్తపడేంత వరకు వేపుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని అందులోనే 3 మీడియం సైజ్ టమాటాల పేస్ట్ వేసి ఇందులోని తేమ మొత్తం పోయి దగ్గర పడేంత వరకు వేపుకొని 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా కలిపి 1 గ్లాస్ నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్స్ను వేసి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకొని దింపి సర్వ్ చేసుకుంటే అరటికాయ కోఫ్తా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.